మనం ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఓట్స్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. పోసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మనం కొంచెం మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఏంటంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవి వచ్చేసి మనకి రోలెడ్ ఓట్స్ అన్నమాట. ఇవేంటంటే షుగరు బీపీ ఏమున్నా సరే ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేసుకోవడానికి మంచి ఫుడ్, ఇది హెల్దీ ఫుడ్. అయితే మనకైతే ఫస్ట్ ఏంటంటే ఇవి ఓట్స్ తీసుకున్నాం, తర్వాత ఫ్లాట్ సీడ్స్ అవిసె గింజలు, తర్వాత ఇవి వచ్చేసి నానబెట్టిన అవిసె గింజలు ఫ్లాట్ సీడ్స్ అంటారు. ఇవి వచ్చేసి ఏమో సగ్గు బియ్యం. తర్వాత ఇవి కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 3 hours అలా ముందుగా ఒక 1 hour బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చి పంకిన్ సీడ్స్, ఇవన్నీ అదే బాదము, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, కిస్మిస్. తర్వాత ఇవి వచ్చేసి అవన్నీ సీడ్స్ అన్నమాట. ఇవన్నీ మనం వెయ్యైనా వాడుకోవచ్చు. ఫస్ట్ వచ్చి మనం ఓట్స్ వాటర్లో వేసుకుంటున్నాము. వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనకి ఇవి కూడా వేసేస్తాము ఇందులోనే. ఇది ఒకసారి మీరు తాగి చూడండి ఎవరైనా, చాలా బాగుంటుందండి. ఏంటంటే మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మనం జాబులకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ చట్నీ అంటే టైము మనకు సెట్ అవ్వదు కాబట్టి హెల్దీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మంచి ఫుడ్ కూడా, అంటే మనకు ఆకలి కూడా వేయదు. ఎక్కువసేపు మనకి లంచ్ చేసే వరకు కూడా మనం దీని మీద వండుకోవచ్చు ఇంకా. ఎందుకంటే ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్, ఆల్ నట్స్, మిల్లెట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. మనకి ఇది హెల్దీ ఫుడ్ అన్నమాట. హెల్దీ మంచిగా మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్. ఇవి బాదాలు వచ్చి నానబెట్టిన బాదాలు ఇవి. అయితే యాక్చువల్గా తోలు మనం వీటికి తీసేసుకొని మనం ఇలాగా ఇందులో వేస్తాం అన్నమాట. తోలు తీసేసి బాదాలు వేసేసాం. ఓకే, తోలు తీసేసేసావా? ఓకే, గుడ్. తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం ఉడకాలి. ఓకే, అంటే నాకు తెలిసి రోల్స్ ఓట్స్ ఎక్కువసేపు ఉడకతాయి అనుకుంటా. కొంచెం ఎక్కువసేపు ఉడుకుతాయి. మామూలు అంటే వేయంగానే అవి కొంచెం ఈజీగా మెత్తగా అయిపోతాయి. ఇవి కొంచెం మనకి ఏంటంటే ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండటం కోసం ఇవి మనకి ఏంటంటే మామూలు అటుకులు కన్ను ఓట్స్కి మామూలు అటుకులు కూడా ఉంటాయి కదా, రకాలు ఉంటాయి. ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే. రోల్ ఓట్స్ అనేది ఏంటంటే డైరెక్ట్గా ఒక నొక్కినట్టుగా ఉన్నాయి అవి. అలా ఉంటాయి, రఫ్గా అయినట్టుగా లేవు. చూస్తే కూడా ఇలా ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి. అవును, ఇవి చాలా కొంచెం ఉడకటం లేట్ అయినా స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉండదంట. స్వీట్నెస్ ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవడానికి మంచిది అన్నమాట. ఇది షుగర్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా. ఓకే, ఓకే. ఆకలి ఎక్కువ ఉండకపోవటం వల్ల కొంచెం అదేనా ఇంతకీ నువ్వు చిక్కుపోవడానికి కారణం అదేనా? అయ్యయ్యో, నేను అలా అనుకోవట్లా. చాలా శ్రమ పడ్డా. వెరీ గుడ్. నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే ఆకలి అయింది కదా, తాగుతాం మళ్ళీ మనకి లంచ్ టైం వరకు కూడా మళ్ళీ మనకి ఆకలి ఉండదు ఇంకా. ఓకే, వెరీ గుడ్. అయితే నేను కూడా ట్రై చేయాలి రేపటి నుంచి. ఏంటి అలా అంటున్నావు? చక్క చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ ఎప్పుడో అడిగితే నేను ఎప్పుడో చెప్పేది. నువ్వు ఎప్పుడు ఫస్ట్ నుంచి
అంటే ఈ మధ్య మొదలు పెట్టా. నేను నాకు ఒక వేరే ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పింది, అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను. అంత ముందు నాకు తెలిసేది కాదు, లేకపోతే నీకు చెప్పేదాన్ని. ఓకే ఓకే ఓకే. ఇక ఇది తిన్నాక ఇంకేం తినకూడదు, సరిపోతుందిగా మన చక్కగా సరిపోయింది. నాకు సరిపోదేమో అనుకుంటున్నాను. లేదు లేదు, ఎవరికైనా సరిపోతుంది. నువ్వు సన్నగా ఉంటున్నావు కాబట్టి నీకు సరిపోతుంది. అట్లా కాదు, పెద్దవాళ్ళు లావుగున్నోళ్ళు తీసుకోవచ్చు, సన్నగున్నోళ్ళు తీసుకో, ఎవరికైనా హెల్దీ ఫుడ్ కదా ఇది. ఇంకా అన్ని ఉంటాయి కదా మనకు, అన్ని ఆల్రెడీ వచ్చేసాయి కదా ఇందులో. తొందరగా ఆకలి అయిపోకుండా మనకి డ్రై ఫ్రూట్స్ మంచిదేలే, మినరల్, ఐరన్, నువ్వులు కూడా ఉన్నాయి కదా, నువ్వులు కూడా ఐరన్, వెరీ గుడ్. స్వీట్ కోసం ఏం వేస్తారు మరి? స్వీట్ కావాలి కదా, లేదా మనం బనానా వేసుకోవచ్చు, లేకపోతే ఖర్జూరాలు ఉంటే, ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. యాక్చువల్ ఖర్జూరాలు మంచిది, లేదంటే హనీ వేసుకుంటాం. ఓహో, హనీ ఉందా? హనీ వేసుకుంటాం. తర్వాత పాలు పెట్టారు మీరు, లాస్ట్ లో మిల్క్ కూడా కలుపుతారా? ఓకే ఓకే ఓకే. చాలా అయితే హెల్దీ ఫుడ్ పర్వాలేదు, తినొచ్చు. నేను కూడా తగ్గొచ్చు. తగ్గుతారు ఎవరైనా. అమ్మో, నేను 75 ఉన్నానండి బాబు, నేను 65 రావాలి, వస్తానంటారా? ఈజీగా వస్తారు. ఎన్ని మంత్స్ పడుతుంది అంటారు? ఏముంది, ఈజీ. ఒక కరెక్ట్గా మనం ఇంకా ఏది మీద దృష్టి పెట్టాం కాబట్టి ఇదే తీసుకుంటాం. ఏదైనా మధ్యలో ఆకలి వేస్తే చిన్న ఫ్రూట్ ఏదైనా తినొచ్చు మధ్యలో, ఓకే ఓకే, తినాలనుకుంటే. లేకపోతే అసలు ఆకలి వేయదు, ఆల్మోస్ట్ ఇదే సరిపోయింది మనకి. ఓకే ఓకే. ఎవరైనా తయారు చేసుకుని ఈజీగా చేసుకోగలిగేది అనమాట. మీ ఇంట్లో అందరు ఇవే వాడతారండి, మీరు ఒక్కళ్ళేనా? మన ఇష్టం. ఒక్కొక్కటి పిల్లలంటే వాళ్ళకి టైమింగ్స్ వేరే ఉంటుంది కదా, ఒక్కొక్కళ్ళు అది తాగుతారు, లేదంటే అట్లా ఉంటుంది. అందరూ ఆల్మోస్ట్ ఇదే బెటరు, ఒకసారి ఇదే దీనికే ప్రిఫర్ చేస్తాం. ఉడకటానికి టైం పడుతుంది, బాగా టైం పడుతుంది మరి.